అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది నుండి ఉగాది వరకు కూడా మన తెలుగు నూతన సంవత్సరము కాబట్టి, ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరము ప్రారంభం మొదలు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితములు ఉండడానికి అవకాశం ఉంటుంది జ్యోతిషపరంగా అనే విషయాలు నేను గతంలో చాలా వీడియోలు చేయడం జరిగినది. అంటే దాదాపు మేషం నుండి వృశ్చికం వరకు కూడా చెప్పడం జరిగినది. అట్టి రాశుల వారు ఎవరైనా ఉంటే ఆ యొక్క వీడియోలు పూర్తిగా చూడండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరముకు సంబంధించినటువంటి ఫలితములు ఎలా ఉండబోతున్నాయి అనే విషయము తెలుసుకుందాము. ఈ యొక్క ధనుసు రాశిలో మూల 1-4 పాదములు, పూర్వాషాఢ 1-4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిగి ఉంటుంది. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరము లో ఆదాయము 14, వ్యయము 11గా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉండబోతుంది. నామ నక్షత్రం విషయానికి వస్తే మూల నక్షత్రముకు ఏ, యో, భా, భి అనే అక్షరములు వర్తిస్తాయి. పూర్వాషాఢ నక్షత్రములకు వస్తే భూ, ధ, ఫ, ఢ అనే అక్షరములు వర్తిస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదానికి సంబంధించి బే అనే అక్షరము వర్తిస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమి శని కారణంగా చేయు పనులు ఆలస్యం అవ్వవచ్చు. నూతన పెట్టుబడులు విషయంలో చాలా జాగ్రత్త వహించండి. కొన్ని మార్లు వీరికి మనశ్శాంతి లేకపోవడం లాంటిది, లేదా కొంత ఆర్థిక బాధలు పెరిగి అప్పు చేయవలసినటువంటి అవసరాలు రావచ్చు. ఇట్టి విషయంలో జాగ్రత్త. మానసిక ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. రైతులకు సామాన్య ఫలితము మాత్రమే ఉంటాయి. కొందరికి కొన్ని సంవత్సరాలలో నూతనంగా స్నేహితులు పరిచయం అవుతుంటారు. మరొక సంవత్సరం వారు దూరం అవుతుంటారు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సర కాలంలో కూడా కొందరు స్నేహితులు పరిచయం అవ్వడం లాంటిది జరగవచ్చు. వారిని కేవలము స్నేహం వరకు మాత్రమే మీరు చూడండి. ఇతర విషయాల్లో వారికి ఆహ్, సమయం ఇవ్వకపోవడము, లేదా ఎక్కువ విషయాలు పంచుకోకుండా ఉండడము మంచిది. వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సోదరుల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య వేరొకరి గురించి గొడవలు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. బంధువర్గం దగ్గర మీరు కలివిడిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మాట కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి. కొందరు మాట దురుసుతనం ఉంటుంది. వారు మనసులో మంచి అనిపించినా దురుసుతనం ఉంటుంది. అట్టివారు ఏం మాట్లాడినా కూడా కొంత ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. విద్య విషయంలో కొన్ని ఆటంకములు ఎదురవుతాయి. నిరాశ వద్దు. రెండవ అవకాశం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. విద్య, వైద్య, రియల్ ఎస్టేట్, కిరాణము, కూరగాయల వ్యాపారానికి కొంచెం ఈ సంవత్సరము సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరం చివరి వరకు కూడా కష్టపడిన వారికి మంచి ఫలితములు ఈ సంవత్సరాది కాలంలో అందుతాయి. శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. చికాకు, నిరాశ, కోపం, బాధ వంటివి మీకు ఈ సంవత్సరము మధ్య వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటిని వీడి మీరు కష్టపడి పని చేస్తే క్రమశిక్షణ గల వ్యక్తులకు ఖచ్చితంగా ఈ సంవత్సరాది కాలంలో మంచి ఫలితములు అందుతాయి కాబట్టి, చాలా కష్టపడినా కానీ మీ ఫలితంలో అందుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతిమంగా మనము ఈ ధనుసు రాశి గురించి చెప్పాలి అనుకుంటే, నామ నక్షత్రం వారికి 40%, జాతక ప్రకారము ధనుసు రాశి గల వారికి 60% గాను ఈ సంవత్సర కాలము ఫలితాలు అందుతాయి.